జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నాయకులు, అలాగే కార్పొరేటర్ సుబ్బారావు గారు, సీనియర్ నాయకులు సుబ్బారావు గారు, మరి ప్రసాద్ గారు, కాసాని నరసింహ గారు, అలాగే చంద్రమౌళి గారు, అలాగే చెన్నారెడ్డి గారు, డాక్టర్ రాజు గారు పేరు ఉచ్చరించడానికి మరి సమయం సరిపోదు కాబట్టి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఈరోజు దేశంలో వ్యాపారాలు చేసుకుంటున్నాం. మనం దేశంలో అంతర్గతంగా మనం మన యొక్క ఉద్యోగాలు చేసుకుంటున్నాం. వీకెండ్ వచ్చింది అంటే ఎంజాయ్ చేస్తున్నాం. మరి దేశానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి జవానులు -డిగ్రీల్లో, ఎముకలు కొరికే చలిలో, అలాగే మరి ఎండలో వానలో కాపలా కాస్తున్నందువల్లే వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి దేశ రక్షణ కోసం సమస్తాన్ని, కుటుంబ జీవితాన్ని, అలాగే వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాపలా కాస్తే ఈరోజు మనం అంతర్గతంగా దేశంలో ప్రశాంతంగా జీవనం మనం గడుపుతూ ఉన్నాం. మరి దేశానికి అన్నం పెట్టే రైతుని మనం, అలాగే దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే జవాను అయితే దేశ సైనికులకు మనం ఎంతైనా ఎప్పుడైనా రుణపడి ఉండాలని సందర్భంగా మీ అందరికీ కూడా వినయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు ప్రసాద్ రాజు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఒక్కసారి చరిత్ర పరిశీలిస్తే ఏదైతే 1999 మరి మే 23వ తారీఖున ప్రారంభమైనటువంటి యుద్ధం సుమారు 2 లక్షల మంది భారత సైనికులు వీరోచితంగా పోరాడినటువంటి సందర్భం. వారు మరి 8,000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పర్వతాలలో ఉన్నప్పుడు కింద నుంచి వారితో యుద్ధం చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. అలాంటి సందర్భంలో కూడా మరి మన సైనికులు వీరోచితంగా పోరాడి భారతదేశానికి మరి ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా శిరస్సు వంచి మరి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా మనం దేశ సమైక్యత కోసం, అలాగే ఐక్యత కోసం మనం ఆలోచిస్తూ దేశభక్తిని కలిగి ఉండాలని సందర్భంగా అందరికీ కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జవాన్ జై జవాన్, జై జవాన్ జై జవాన్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై, భారత్ మాతా కీ జై.